హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు చపాతీ చేయడం మీకు చేసి చూపిస్తాను. కోర్స్ మీకు తెలియకపోతే నేను చేసినట్లు చేసి చూడండి. చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా చేసేయచ్చండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి చపాతీ పిండి వీట్ ఫ్లోర్ తీసుకున్నామండి. దాన్ని వచ్చేసి కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా కలిపేసుకొని ఒక 30 minutes మాత్రమే సైడ్కి పెట్టేసుకుందాము. ఓకే, దాన్ని ఇప్పుడు చపాతీ చేసుకుందాం. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా రౌండ్గా వచ్చింది కదా చపాతీ. కొంతమందికి షేప్స్ రావండి. షేప్స్ రాకపోతే పర్వాలేదు, కానీ టేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకే, ఈరోజు నేను చేసే చపాతీ షేప్ ఉంటుంది. డిఫరెంట్ షేప్స్ కూడా నేను చేశాను ఈరోజు. నెక్స్ట్ నుంచి చూస్తారు. ఇప్పుడైతే రౌండ్గా ఉన్న చపాతీ చేస్తాం. చపాతీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమే చపాతీ అంటే. అండ్ పిల్లలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదా, వాళ్ళకి కొంచెం డిఫరెంట్ షేప్స్ చేసేస్తే ఇట్టే తినేస్తారు. సో అది కూడా చెప్తాను. ఇప్పుడైతే చపాతీ ఎలా తయారు చేయాలో చూస్తున్నారు కదా. సో చపాతీ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఫస్ట్ టైం అయితే కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. దానిపైన వచ్చేసి హీట్ ఎక్కిన తర్వాత చపాతీ వేసుకొని, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చపాతీ స్టిక్తో కొంచెం అలా అప్లై చేయాలి. ఫ్రెష్ చేస్తూ ఉంటే, అదే అట్ల పుల్లతో ఫ్రెష్ చేస్తూ ఉంటే బబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ బబుల్స్ వచ్చేంత వరకు కూడా పైన కిందన అప్ అండ్ డౌన్ తిరిగేసుకుంటూ మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. బబుల్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నారుగా. ఎస్, అలా బబుల్స్ వచ్చాయంటే చపాతీ పఫీగా వస్తుంది, మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఎక్కువ బబుల్స్ వచ్చేసిందంటే ఇంత పై వరకు లేచేస్తుందండి. అందుకే ఫాస్ట్గా వెంటనే తిరిగేస్తున్నాను. అలా ఉంచేసానంటే పై వరకు వచ్చేస్తుంది. అది మళ్ళీ రిటర్న్ తిప్పేటప్పటికి కొంచెం కరెక్ట్గా ఫ్రై అవ్వదు కదా, అందుకని చెప్పేసి అక్కడితో అది కంట్రోల్ చేశాను. ఓకే, 2 చపాతీస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు పిల్లల కోసం, కిడ్స్ ఎప్పుడు కూడా ఏం పెట్టినా సరే, ఎంత టేస్టీగా ఉన్నా సరే, వాళ్ళు తినాలంటే కొంచెం అలర్ట్ చేస్తారు కదా. వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇష్టంగా తినేటట్లు చేయాలి అనుకుంటే ఇలా కొన్ని షేప్స్ తయారు చేసి ఇచ్చామంటే వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. ఏమంటారు, నిజమేనా? ఓకే, సో నేను కూడా అలాగే మా అబ్బాయి కోసం తయారు చేశానండి. ఇలా 2-3 షేప్స్ తయారు చేశాను ప్రెసెంట్. అప్పుడప్పుడు అంటే డిఫరెంట్ షేప్స్ చేస్తూ ఉంటాను, బట్ ఈరోజు మీకోసమని 2-3 షేప్స్ మాత్రమే తయారు చేశాను. మా అబ్బాయికి, నాకు, ఇద్దరికి కూడా, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడానండి. మా వారికి అయితే చపాతీ చాలా ఇష్టం అండి. సో నేను రెగ్యులర్గా చపాతీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా చపాతీని, అవునా? ఎస్. ఇప్పుడు ఇది ఇంకో షేప్ అండి. మనం వత్తుకునేటప్పుడే, చపాతీ వత్తుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా అప్లై చేసి, ఆల్రెడీ మనం పేస్ట్ తయారు చేసిన టైంలోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం కదా, ఆయిల్, సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని పేస్ట్ రెడీ చేస్తాను నేను. ఒక 30 minutes సైడ్కి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వత్తేసుకొని ఫ్రై కాల్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు చపాతీ అయితే చక్కగా నీట్గా తయారు చేయడం అయిపోయిందండి. కిడ్స్ కోసం చేసేసాను అండ్ మన కోసం కూడా చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, చాలా మెత్తగా ఉంటాయండి. ఇట్టే పట్టుకొని ఇలా అంటే చాలండి, ఇలా కట్ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారా ఎంత పఫీగా ఉన్నాయి కదా. చూస్తుంటే తొందరగా తినేయాలనిపిస్తుంది. ఏ కర్రీ కూడా అవసరం లేదండి, అట్లాగే తినేయాలనిపిస్తుంది, అంత మెత్తగా ఉంటాయి. ఏమో మా సిస్టర్స్ వాళ్ళైతే నన్ను చపాతీ చాలా బాగా చేస్తారు అని చెప్పేసి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారండి. మరి మీరు నాకు కాంప్లిమెంట్ ఇస్తారనే అనుకుంటున్నాను. నేను చేసినట్లు మీరు కూడా చేసి చూడండి, చాలా మెత్తగా వస్తాయండి. ఒకసారి మరి టేస్ట్ చేద్దామా? అస్సలు నేను ఆగలేకపోతున్నానండి. నాకు చపాతీ అంటే ఇష్టం, మా వారికి ఇష్టం, నాకు ఇష్టం. యా, ఈరోజు మా వారి చపాతీలు చూసారంటే నన్ను చాలా మెచ్చేసుకుంటారు.
ఓకే, ఈ లోపల ఆయన వచ్చేలోగా నేనే చపాతీ ఒకటి టేస్ట్ చేసేస్తాను. ఓకే, ఏ కర్రీ అయినా సరే బాగా సెట్ అయిపోతుందండి దీనికోసం అయితే. చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, చాలా పఫీగా ఉంది కదా. వావ్, సూపర్ అండి. ఇంకో 2 చపాతీలు తినేసేంత వరకు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. నేను తినేస్తానండి. మీరు కూడా ఇలాగా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.